చేదిరాజు దమకోషుడు రాణి శృతకీర్తికి ఒక అబ్బాయి పుట్టాడు. కానీ ఆ బిడ్డ పుట్టగానే అందరూ భయపడ్డారు. ఎందుకంటే ఆ శిశువు 3 కళ్ళు, 4 చేతులు కలిగి ఉన్నాడు. రాజమహల్లో అల్లరి మొదలైంది. ఈ బిడ్డ శాపగ్రస్తుడేమో అని అందరూ చెప్పుకున్నారు. ఆ సమయంలో ఆకాశవాణి వినిపించింది. ఇతడు శక్తివంతుడైన రాజవీరుడు అవుతాడు. కానీ ఇతనిని ఒడిలో పెట్టిన వాడే భవిష్యత్తులో ఇతడిని సంహరిస్తాడు. దాంతో రాజు రాణి ఇంకా ఎక్కువ భయపడ్డారు. కానీ ఒక ఆశ కూడా కలిగింది. ఒడిలో పెట్టిన వాడే శత్రువు అవుతాడు. మరి ఎవరవుతారు అని ఆలోచించారు. పసిపాపను చూపించడానికి అనేక రాజులు బంధువులు వచ్చారు. ఎవరి ఒడిలో పెట్టినా రూపం అలాగే ఉంది. కానీ ఒకరోజు వసుదేవుడు దేవకీతో పాటు శ్రీకృష్ణుడు వచ్చాడు. పసిపాపను కృష్ణుడి ఒడిలో పెట్టగానే అదనపు కళ్ళు, చేతులు మాయమయ్యాయి. పసిపాప సాధారణ శిశువులా మారిపోయాడు. అప్పుడే తల్లి శృతకీర్తి గ్రహించింది. నా కొడుక్కి శత్రువు ఈయనే. భవిష్యత్తులో కృష్ణుడే నా బిడ్డను చంపుతాడు. కన్న తల్లి కాబట్టి కృష్ణుణ్ణి వేడుకుంది. బాబు కృష్ణ, నా కొడుకుని కాపాడు. ఎంత తప్పు చేసినా కొంతవరకు మన్నించు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నేను నీ కొడుకు చేసిన 100 తప్పులు కూడా మన్నిస్తాను. కానీ 100 దాటితే మాత్రం వదలను. శిశుపాలుడు పెరిగిన తరువాత బలవంతుడే, గర్వం ఎక్కువ. అతను ఎప్పుడూ కృష్ణుడి మీదే ద్వేషం పెంచుకున్నాడు. ఎందుకంటే అందరూ కృష్ణుణ్ణి మహానుభావుడని, దేవుడని గౌరవించేవారు. అతనికి పెద్ద అవమానం ఏంటంటే రాజకుమారి రుక్మిణి పెళ్లి అతనికే కుదిరింది. కానీ పెళ్లికి ముందు రుక్మిణిని కృష్ణుడు అపహరించుకున్నాడు. అది శిశుపాలుడి హృదయంలో మంట వేసింది. అప్పటి నుండి కృష్ణుణ్ణి శత్రువుగా చూసేవాడు. యుధిష్ఠిరుడు రాజసూయ యాగం కొన్ని సంవత్సరాల తర్వాత పాండవుల మహా విజయాలు సాధించారు. యుధిష్ఠిరుడి రాజసూయ యాగం చేయాలని నిర్ణయించాడు. ఆ యాగానికి అనేక రాజులు, ఋషులు, మహా ఋషులు వచ్చారు. యాగం పూర్తయ్యాక అగ్రపూజ అనే గౌరవం ఇవ్వాలి. ఎవరికివ్వాలి అని చర్చ వచ్చింది. అప్పుడు భీష్ముడు లేచి ఉన్నాడు. ఈ సభలో కృష్ణుడి కన్నా గొప్పవాడు ఎవరూ లేరు. ధర్మ రక్షకుడు ఆయనే. మొదటి గౌరవం ఆయనకే చెందాలి. అందరూ అంగీకరించారు. అగ్రపూజ కృష్ణుడికి ఇచ్చారు. శిశుపాలుడి కోపం ఇది విన్న శిశుపాలుడు మండిపోయాడు. సభలోనే లేచి కేకలు పెట్టాడు, కృష్ణుడా, ఇతడేనా గొప్పవాడు? యాదవ కులానికి చెందినవాడు, గోవుల కాపరి. ఇక్కడ మహారాజులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు. వాళ్ళని వదిలి ఇతనికి గౌరవమా? ఇది అవమానం. అలా ఒక్కొక్క మాటతో కృష్ణుణ్ణి దూషించసాగాడు. 1, 10, 50, 90, 100 దూషణలు అయిపోయాయి. కృష్ణుడు మాత్రం నిశ్శబ్దంగా లెక్క పెట్టాడు. తల్లికి ఇచ్చిన మాట గుర్తు పెట్టుకున్నాడు. సుదర్శన చక్రం శిశుపాలుడి పైన ఆగలేదు. దూరవ దాటేసి దూషణలు కొనసాగించాడు. అప్పుడే కృష్ణుడు లేచాడు. తన వేలి నుండి సుదర్శన చక్రం విడిచాడు. ఒక్క క్షణంలోనే చక్రం గాలిని చీల్చుకుంటూ వెళ్లి శిశుపాలుడి మెడను తెగగొట్టింది. శిశుపాలుడు అక్కడికక్కడే పడిపోయాడు. సభలో అందరూ స్తంభించారు. ఆఖరి విశేషం కానీ ఆశ్చర్యం ఏమిటంటే శిశుపాలుడి ఆత్మ కృష్ణుడి లోకంలో లీనమైపోయింది. ఎందుకంటే అతను ఇప్పుడు కృష్ణునే తలుచుకున్నాడు.